ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ సీరియల్ కిల్లర్ ఒక డాక్టర్ అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? అవును, పేషెంట్ ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ వందల మందిని చంపాడు. అది కూడా ఎవరికి డౌట్ రాకుండా. ఇంగ్లాండ్ లో హెరాల్డ్ షిప్మెన్ అనే ఒక డాక్టర్ 23 సంవత్సరాల పాటు మర్డర్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ బయట ప్రపంచానికి మాత్రం అతను ఒక పర్ఫెక్ట్ డాక్టర్ లా కనిపించేవాడు. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మీ ఫ్యామిలీ డాక్టర్ మీ ఇంటికి వస్తాడు, మీతో ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, మీ హెల్త్ గురించి కేర్ తీసుకుంటాడు, మీరు కూడా అతన్ని పూర్తిగా నమ్ముతారు. కానీ అదే డాక్టర్ సీక్రెట్ గా మిమ్మల్ని స్లో పాయిజన్ తో చంపేస్తే? అవును, ఇలా పేషెంట్స్ ని చంపే డాక్టర్ ఒకడున్నాడు. అతని పేరు హెరాల్డ్ షిప్మెన్. ఈ స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. హెరాల్డ్ షిప్మెన్ ఇంగ్లాండ్ లో ఒక డాక్టర్ గా పనిచేసేవాడు. అతను ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ని ట్రీట్ చేసేవాడు. అది కూడా ఒంటరిగా ఉండే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ని ట్రీట్ చేసేవాడు. అతను చాలా కేరింగ్ డాక్టర్ లా బిహేవ్ చేసేవాడు. పేషెంట్స్ ఇంటికి వెళ్లి మాట్లాడేవాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వినేవాడు. ఇలా చాలా మంది పేషెంట్స్ లో అతనిపై నమ్మకం పెరిగింది. కొంతమంది అయితే డాక్టర్ మంచివాడని వాళ్ళ ఇంటి కీస్ కూడా ఆయనకి ఇచ్చారు. ఆయన ఉండే టౌన్ లో అందరూ ఇతని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడేవారు. కానీ బయట ఇలా ఉన్న లోపల రియాలిటీ ఇంకోలా ఉండేది. డాక్టర్ షిప్మెన్ పేషెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేవాడు. ఎవరు ఒంటరిగా ఉంటున్నారు, ఎవరికి ఎంత ప్రాపర్టీ ఉంది, రిలేటివ్స్ ఎక్కడ ఉంటారు, ఎవరు చేస్తే అతనిపై అనుమానం రాదు, ఇలా అన్ని సైలెంట్ గా అబ్జర్వ్ చేసేవాడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పేషెంట్స్ కి ఓవర్ డోస్ మెడిసిన్స్ ఇచ్చి చంపేవాడు. డాక్టర్ చంపిన వాళ్ళలో దాదాపు అందరూ 80 ఏళ్ల వయసు దాటిన వాళ్ళే ఉన్నారు. అందుకే వీళ్ళు చనిపోయిన అందరూ నేచురల్ డెత్ అనుకునేవారు. డాక్టర్ షిప్మెన్ కి పెయిన్ కిల్లర్ డ్రగ్స్ అడిక్షన్ ఎక్కువగా ఉండేది. ఇతను పీథిడైన్ అనే డ్రగ్ కి అడిక్ట్ అయ్యాడు. ఈ డ్రగ్ నార్మల్ గా నొప్పిని తగ్గించడానికి యూజ్ చేస్తారు. కానీ ఈ డ్రగ్ తీసుకుంటే బాడీ ఫుల్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది. అలాగే నిద్ర కూడా ఎక్కువ వస్తుంది. అతను పేషెంట్స్ కి డ్రగ్ ఇచ్చేవాడు. పేషెంట్స్ కి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఈ డ్రగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యేవారు. దీంతో పేషెంట్స్ కి డాక్టర్ షిప్మెన్ చాలా గ్రేట్ డాక్టర్ అనిపించేది. కానీ యాక్చువల్ రీజన్ ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల కాదు, అది డ్రగ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు పేషెంట్స్ చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కొన్ని రోజుల తర్వాత ఈయన పనిచేస్తున్న హాస్పిటల్ స్టాఫ్ కి ఈయన మీద డౌట్ వచ్చింది. మెడిసిన్ యూసేజ్ చాలా అబ్నార్మల్ గా కనిపించింది. ఇన్వెస్టిగేషన్ తర్వాత డాక్టర్ షిప్మెన్ డ్రగ్ మిస్యూజ్ చేస్తున్నాడని బయటపడింది. దీంతో హాస్పిటల్ ఆయన జాబ్ పోయింది. మెడిసిన్ లైసెన్స్ కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. కానీ రీహాబిలిటేషన్ తర్వాత కొన్ని సంవత్సరాలనే మళ్ళీ డాక్టర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. 1993లో డాక్టర్ షిప్మెన్ తన ఓన్ క్లినిక్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు పేషెంట్స్ మొత్తం డైరెక్ట్ అతని కంట్రోల్లోకి వచ్చారు. అపాయింట్మెంట్స్, ట్రీట్మెంట్, మెడిసిన్, హోమ్ విజిట్స్, మెడికల్ రికార్డ్స్ అన్ని ఒక్కడే హ్యాండిల్ చేసేవాడు. ఇక్కడ నుండి మర్డర్లు చేయడం ఎక్కువ అయ్యింది. డాక్టర్ షిప్మెన్ పేషెంట్స్ ఇంటికి వెళ్లి పేషెంట్స్ కి ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇచ్చేవాడు. కొన్ని నిమిషాల్లో పేషెంట్స్ చనిపోయేవాళ్ళు. కానీ పోలీస్ కి డౌట్ వచ్చేది కాదు. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ మీద కూడా డాక్టర్ షిప్మెన్ సైన్ చేసేవాడు. డెత్ సర్టిఫికేట్ లో కాజ్ ఆఫ్ డెత్ నేచురల్ గా చనిపోయారని మెన్షన్ చేసేవాడు. కానీ అసలు డేంజరస్ ప్లాన్ ఇంకొకటి ఉంది. డాక్టర్ షిప్మెన్ చనిపోయిన పేషెంట్స్ ఫ్యామిలీకి వాళ్ళ బాడీని మట్టిలో బూంచకుండా కాల్చమని చెప్పేవాడు. ఎందుకంటే బాడీ బర్న్ అయితే ఎవిడెన్స్ కూడా పూర్తిగా మాయమవుతుంది. ఇలా చంపుకుంటూ 5 ఏళ్లు గడిచాయి. తర్వాత 1998లో డాక్టర్ లిండా రినాల్డ్స్ ఒక స్ట్రేంజ్ ప్యాటర్న్ నోటీస్ చేసింది. డాక్టర్ షిప్మెన్ క్లినిక్ చాలా చిన్నది, కానీ పేషెంట్స్ మాత్రం ఎక్కువ మంది చనిపోతున్నారు. అదే ఏరియాలో ఉండే పెద్ద హాస్పిటల్స్ లో చనిపోయే వారి కంటే డాక్టర్ షిప్మెన్ పేషెంట్స్ ఎక్కువ మంది చనిపోతున్నారని డాక్టర్ లిండా రినాల్డ్స్ కి డౌట్ వచ్చింది. దీంతో డాక్టర్ లిండా రినాల్డ్స్ పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోవడంతో కేసు క్లోజ్ చేశారు. కానీ ఇక్కడే డాక్టర్ షిప్మెన్ ఒక పెద్ద మిస్టేక్ చేశాడు. పోలీస్ ఈ కేసు క్లోజ్ చేసినా ఇంకా ప్రజల్లో మాత్రం ఈ కేసు గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ టైంలో కూడా డాక్టర్ షిప్మెన్ మర్డర్లు చేస్తూనే ఉన్నాడు. ఈసారి డాక్టర్ షిప్మెన్ చంపిన పేషెంట్ పేరు క్యాథలిన్ గ్రండి. ఈమె వయసు 81 సంవత్సరాలు. క్యాథలిన్ హైడ్ టౌన్ అనే ప్లేస్ కి ఎక్స్ మేయర్ గా వర్క్ చేసింది. 1998 జూన్ లో ఆమె సడన్ గా చనిపోయింది. మళ్ళీ ఎప్పటిలాగే డెత్ సర్టిఫికేట్ మీద డాక్టర్ షిప్మెన్ సైన్ చేశాడు. మొదట్లో ఎవరికి డౌట్ రాలేదు. కానీ తర్వాత క్యాథలిన్ కూతురు ఏంజిలాకి ఒక షాకింగ్ థింగ్ కనిపించింది. క్యాథలిన్ చనిపోయిన తర్వాత వీలునామాలో ఆమె ఇల్లు ఇంకా డబ్బు డాక్టర్ షిప్మెన్ కి ఇచ్చేమని ఉంది. ఏంజెలా లాయర్ కావడంతో ఆమెకు వెంటనే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆ వీలునామాలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. పైగా తన ఫ్యామిలీని వదిలి సడన్లీ డాక్టర్ కి ప్రాపర్టీ ఇవ్వడం కూడా సస్పిషియస్ గా అనిపించింది. దీంతో ఏంజెలా ఇది ఫేక్ డాక్యుమెంట్ అని భావించి వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేసింది. ఈసారి పోలీస్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత క్యాథలిన్ బాడీని ఫారెన్సిక్ టెస్టింగ్ కోసం పంపారు. అక్కడే షాకింగ్ ఎవిడెన్స్ బయటపడింది. ఫారెన్సిక్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక ఆమె బాడీలో డయామార్ఫిన్ అనే హెరాయిన్ డ్రగ్ గుర్తులు కనిపించాయి. ఇది నార్మల్ కాదు. పోలీస్ వెంటనే డాక్టర్ షిప్మెన్ క్వశ్చన్ చేశారు. కానీ షిప్మెన్ వెంటనే ఆమెకు డ్రగ్ అడిక్షన్ ఉందని చెప్పాడు. అది ప్రూవ్ చేయడానికి కంప్యూటర్ లో మెడికల్ రికార్డ్స్ కూడా చూపించాడు. ఆ రికార్డ్స్ లో క్యాథలిన్ కి డ్రగ్ అడిక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు మెన్షన్ చేశాడు. డాక్టర్ షిప్మెన్ చూపించిన రికార్డ్స్ జెన్యూన్ గా కనిపించాయి. కానీ ఇక్కడే డాక్టర్ షిప్మెన్ అతిపెద్ద మిస్టేక్ చేశాడు. అతను ఒక్క విషయం రియలైజ్ కాలేదు. కంప్యూటర్ ఫైల్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తాయని అతను రియలైజ్ కాలేదు. అతను చూపించిన రికార్డ్స్ లాస్ట్ ఎడిటెడ్ డేట్
టైం చూస్తే అవి క్యాథలిన్ చనిపోయిన తర్వాత ఎడిట్ చేసినట్లు బయటపడింది. అంటే డాక్టర్ షిప్మెన్ ఫేక్ మెడికల్ స్టోరీ క్రియేట్ చేశాడని పోలీసులకి అర్థమైంది. దీంతో డాక్టర్ షిప్మెన్ ని పోలీసు అరెస్ట్ చేశారు. స్టార్టింగ్ లో పోలీసు కేవలం క్యాథలిన్ కేసు మీద మాత్రమే ఫోకస్ చేశారు. కానీ డాక్టర్ షిప్మెన్ అరెస్ట్ అయ్యాడనే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ముందు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డాక్టర్ షిప్మెన్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మొత్తం చనిపోయిన వాళ్ళ అందరూ ఒకే విధంగా చనిపోయారని ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. డెత్ సర్టిఫికెట్స్, మెడికల్ రికార్డ్స్, ఫ్యామిలీ స్టేట్మెంట్స్ అన్ని చెక్ చేశారు. లాంగ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అఫీషియల్ గా 218 మర్డర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. కానీ అన్అఫీషియల్ గా ఇంకా ఎక్కువ ఉండొచ్చని పోలీసు చెప్పారు. ఒక డాక్టర్ పేషెంట్ ట్రస్ట్ ని వెపన్ గా మార్చుకున్నాడు. అదే హెరాల్డ్ షిప్మెన్ ని వరల్డ్ లో మోస్ట్ డేంజరస్ కిల్లర్స్ లో ఒక్కడిగా మార్చింది. డాక్టర్ షిప్మెన్ ఎందుకు ఇంతమందిని చంపాడు? పవర్ కోసమా లేదా మెంటల్ ఇల్నెస్ వలన? కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. చివరిగా 2004లో డాక్టర్ షిప్మెన్ జైల్లో సూసైడ్ చేసుకున్నాడు. డాక్టర్ షిప్మెన్ ఎందుకు ఇంతమందిని చంపి ఉంటాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.